వెట్రివేల మురుగనెక్ అరోహర. అందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాల వల్ల తిరుమురుగప్పని మనకు అనుగ్రహించేది నేను కూడా కులాసాగా ఉన్నానండి. ఏమిటి కొత్తగా కనిపిస్తున్నాను చూస్తున్నారా? అవునండి. ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలి. ముందుగా మీరందరూ నన్ను కాస్త మన్నించాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు నేను కనిపించి దాదాపు రమారమిగా ఒక 40 రోజులు దాటిపోయింది. అందుకు మిమ్మల్ని అందరినీ మర్చిపోయానని కాదండి. నాకు ఈ మధ్యన అనుకోకుండా కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక సినిమాలో అయితే నేను ఈ విధంగా ఉండాలన్నమాట, ఈ క్రాఫ్ట్ చేయించుకుని ఉండాలి. ఆ కథలో బట్టి నేను అలా ఉండవలసి వచ్చింది. కాబట్టి తీసుకున్నాను ఈ విధంగా. అయితే నేను 3 నటించినటువంటి చిత్రాల్లో ఒకటి షార్ట్ ఫిలిం. అందులో నేను ప్రతినాయకుడిగా నటించాను, విలన్గా నటించాను. రెండవది వెబ్ సిరీస్ అన్నమాట. అందులో నేను ఆ కథలో నేను ఒక కథానాయకుడిగా నటించవలసి వచ్చిందనమాట. ఆ కథలో నేను హీరోని. మూడవది ఏంటంటే ఒక చిన్న సినిమా. ఆ సినిమాలో నాదొక చిన్న పాత్ర. అందువల్ల కాస్త హడావిడిగా ఉండి నేను వీడియోలు చేయడానికి అవకాశం లేక, నాకు సమయం చిక్కక కాస్త మీకు కనిపించడం ఆలస్యమైన తప్ప మిమ్మల్ని అందరినీ మాత్రం దయచేసి నేనైతే మర్చిపోలేదు, అన్యదా భావించవద్దు. నేను అక్కడ ఉన్నానన్నమాటే, కానీ నా దృష్టి అంతా మీ మీదే ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు, ఏమిటి, మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు రావాలని ఒక పక్క మనసులో ఉన్నా, కానీ నేను వెళ్ళినటువంటి ఆ కళారంగంలో అది కూడా నేను పండించాలనేటువంటి ఒక చిన్న తపన అన్నమాట. సినిమాల్లో నటించాలనేది నా చిన్ననాటి ఆశ. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నాకు అవకాశం నన్ను వరించుకుంటూ వచ్చింది. ఆ కథలో నేను ఈ విధంగా జుట్టు తీసుకుని ఈ క్రాప్ చేయించుకుని ఈ విధంగా ఉండాలన్నమాట. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను అందులో నటించవలసి వచ్చింది. అవును, నేను నటించిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్లో శ్రీ చందు గారు దర్శకత్వం వహించారు. అందులో నేను ప్రతినాయకుడిని, విలన్ని. అది పూర్తి అయిపోయింది, ఇంక డబ్బింగ్ దశలో ఉంది అది కూడా. రెండవది వెబ్ సిరీస్. శ్రీ పెండ్యాల అయోధ్య భరద్వాజ గారు దానికి దర్శకత్వం వహించారు. అది కూడా పూర్తి అయిపోయింది, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. మూడవది మన బంగారు మురుగు అనేటటువంటి చిత్రం. ఆ చిత్రంలో నాది ఒక చిన్న పాత్ర, అయితేనే సంతృప్తికరమైన పాత్ర. నేను నటించవలసిన భాగం పూర్తి అయిపోయింది. నిన్ననే వచ్చాను ఊరి నుంచి. ఇప్పటి వరకు నేను 3 చిత్రాలను నటించాను. ఒకటి షార్ట్ ఫిలిం, అది కొవ్వూరులో జరిగింది. అది లంకాపురి అనేటటువంటి పేరు. అందులో నేను శివారెడ్డి అనే పేరుతో ఒక విలన్గా నటించాను అన్నమాట. దానికి చందు గారు దర్శకత్వం. అది కొవ్వూరులో పూర్తయింది, రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరులో పూర్తయింది ఆ షూటింగ్. ఇక రెండవది ఏంటంటేను హైదరాబాద్లో జరిగింది షూటింగ్. దానికి ఇంకా పేరు నిర్ణయం కాలేదు, ఆలోచిస్తున్నారు పేరు. అందులో నాదేంటంటే ప్రధాన పాత్ర, అందులో నేనే ప్రధాన పాత్రధారిణి. అందులో నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట. నాతో పాటు నా భార్య పాత్రను శ్రీమతి హైకోర్టు శ్రీలక్ష్మి గారు నటించారు. దానికి దర్శకులు శ్రీ పెండ్యాల అయోధ్య భరద్వాజ గారు. ఛాయ్ బిస్కెట్స్ వారి ప్రొడక్షన్లో జరిగిందనమాట ఆ షూటింగ్ అంతా కూడా. ఆ షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇక మూడవది మన బంగారు మురుగు అనేటటువంటి చిత్రం. అది మన కోనసీమలో జరిగింది షూటింగ్. దానికి శ్రీ డొక్కా ఫణి గారు దర్శకత్వం. ఈ 3 పూర్తి అయిపోయి ఇంక వీటికి డబ్బింగ్లు జరగాలన్నమాట. అది చాలా సంతృప్తికరంగా, చాలా ఆనందకరంగా జరిగింది ఆ షూటింగ్లన్నీ కూడాను. వాళ్ళందరితో కూడా నేను చాలా ఒక చక్కని ఒక అనుభూతిని పొంది ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. అవన్నీ విడుదల కాగానే మీ అందరికీ నేను ఆ సమాచారాన్ని అందజేస్తాను. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ జయప్రదంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి భావిస్తున్నాను. అలాగే నన్ను ఈ రంగంలో ఏ విధంగా మీరందరూ ఆదరించారో, అలాగే నేను ఈ కళారంగంలో కూడా మీరందరూ నన్ను ఆదరించి, ప్రోత్సహించి నన్ను జయప్రదంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అన్నమాట. తప్పకుండా మీ అందరికీ మంచి మంచి వంటలు చేస్తూ ఉంటాను, మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాను. మీ అందరితో కలిసిమెలిసి ఉంటూనే ఉంటాను. నేల విడిచి సాము చేయను, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ముఖస్తుతి అనుకోకపోతే, ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి ప్రధాన కారణం భగవంతుడు. మిమ్మల్ని అందరినీ నాకు ఈ అభిమాన కుటుంబ రూపంలో నాకు అందజేశాడు. మీ అందరి అభిమానమే, మీ అందరి ఆదరాభిమానమే
నన్ను ఈ రోజున ఈ విధంగా ముందుకు తీసుకుని వెళుతోంది. కాబట్టి మీ అందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నేను సదా రుణపడి ఉంటానని చెప్పి భావిస్తున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ ద్వారా మంచి మంచి వంటలు, మంచి మంచి సమాచారాలు, అలాగే అనేక రకాలుగా నేను సినిమా రంగంలో, నాటకీయ రంగంలో అనేక రకాల మంచి మంచి అవకాశాలు వస్తే, పాత్ర మంచిదైతే తప్పకుండా పోషించి మిమ్మల్ని అందరినీ కూడా నేను అలరిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇక అతి త్వరలో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూ కనిపిస్తూ ఉంటాను. మీ అందరి ఆదరాభిమానాలు కూడా నాకు ఎల్లవేళలు ఇలాగే ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా? ఉంటాను. మళ్ళీ ఒక మంచి చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి కనిపిస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.